పరమదయాన్ని ఈశ్వర మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి ప్రవర్తనకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండడాన్ని పలికిన ప్రతి మాట, చేసి ఉండడాన్ని చేసిన ప్రతి జాతకము స్వార్థం చే ప్రేరేపణ వలన ప్రతి పలికిన ప్రతి మాటను ద్వేషం చే ప్రేరేపణ వలన ప్రతి పలికిన ప్రతి మాటను ప్రతి తలంపును ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అందరికీ. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలీవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కి జై. లాస్ట్ టైం ఇక్కడ ఆగామండి. మెటల్ ఫామ్ దగ్గరికి వచ్చినప్పుడు కళ్యాణ్ మీరు ఉన్నారండి? కళ్యాణ్ జయబాబా సార్ ఉన్నానండి. జయబాబా అండి చెప్తారా? అడగండి. అది 14వ పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్ లో ఉన్నాం సార్. అది ఇంకా మనం చదువుకోలేదండి. అంటే ప్రీవియస్ పారాలో మనం చెప్పుకున్నది ఇప్పటిదాకా జీవాత్మ యొక్క ప్రయాణంలో, అంటే బాబా కరెక్ట్ చేస్తూ దాన్ని జీవాత్మ యొక్క చైతన్యం యొక్క ప్రయాణం అన్నారు. సో ఆ చైతన్యం ఈ రాయ దశ నుంచి మెటల్ ఫామ్, అంటే రాయ ఆ స్థాయి నుంచి, అందులో మల్టిపుల్ స్పీషీస్ ఉంటే మోస్ట్ లాస్ట్ స్టేజ్ స్టోన్ ఫామ్ లోనే, ఆ లాస్ట్ ఫామ్ నుంచి మోస్ట్ ఫస్ట్ మెటల్ ఫామ్ కి ఏ రకంగా అయితే ఆ యొక్క ట్రాన్సిషన్ జరుగుతుందో ఆ ప్రయాణంలో దాని గురించి చెప్పుకుంటూ వచ్చాం. అయితే దీనికి మనం ఎగ్జాంపుల్ గా ఎలా చెప్పుకున్నాం అంటే, చదువుకునేటప్పుడు ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్కి వెళ్తాం, ఫస్ట్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్కి వెళ్తాం. సో ఫస్ట్ గ్రేడ్ ఉన్న సిలబస్ అంతా కూడా ఒక సబ్జెక్ట్ లో చూసుకున్నట్టయితే మ్యాథ్స్ అన్నాం అనుకోండి, అందులో ఒక 15 చాప్టర్లు ఉంటే ఆ 15వ చాప్టర్ లాస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గ్రేడ్ అయిపోయిందని మనం డిక్లేర్ చేసేస్తాం. సెకండ్ గ్రేడ్ లోకి వచ్చేసరికి సెకండ్ గ్రేడ్ ఫస్ట్ లెసన్. సో ఇక్కడ మోస్ట్ లాస్ట్ ఆఫ్ స్టోన్ ఫామ్ అంటే ఈ ఫస్ట్ క్లాస్ లో 15th లెసన్, 15వ లెసన్ అనుకున్నాం. అలాగే మోస్ట్ ఫస్ట్ మెటల్ ఫామ్, నెక్స్ట్ ఫామ్ అన్నారు. అదేంటంటే సెకండ్ గ్రేడ్ లో ఫస్ట్ లెసన్. ఆ ఎగ్జాంపుల్ ని మనం తీసుకుంటే ఈ యొక్క కాంటెక్స్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ ట్రాన్సిషన్ ఈజీగా అర్థం అవుతుంది అనిపించిందండి. సో ఆ రకంగా ఎగ్జాంపుల్ బట్టి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇంకొకటి ఏం చెప్పారంటే, కాన్షియస్నెస్ యొక్క ప్రయాణం ఏ రకంగా సాగుతుంది అంటే, ఒక స్టేజ్ లో, అంటే ఒక స్టోన్ ఫామ్ లో ఉన్న స్టేజెస్ లో నుంచి మెటల్ ఫామ్ లో ఉన్న స్టేజెస్ లో వెళ్ళే ప్రయాణంలో ప్రతి స్టేజ్ లో కూడా దానికన్నా ముందు స్టేజ్ లో ఉన్న ఇంప్రెషన్స్ అది స్పెండ్ చేయాలా, అంటే దాని యొక్క ఎక్స్పీరియన్స్ రావాలా, అలాగే ఎక్స్పీరియన్స్ అవుతూ ఆ స్టేజ్ కి సంబంధించిన కొత్త ఇంప్రెషన్స్ అవి ఏర్పడతాయి.
అవి పోగయ్యాక ఆ ఇంప్రెషన్స్ యొక్క కన్సాలిడేటెడ్ మౌల్డ్, ఆ ఏకీకృతం చేసిన ఒక అచ్చు తయారవుతుంది. అది నెక్స్ట్ ఫామ్ కి దారితీస్తుంది అని, నెక్స్ట్ ఫామ్ తోటి అసోసియేట్ అవుతుంది అన్న కాన్షియస్నెస్ కి ఇదంతా చెప్పుకుంటూ వచ్చారండి. ఈ లాస్ట్ పారాగ్రాఫ్ లో దాన్ని మెటల్ ఫామ్ లో ప్రయాణం గురించి ఇక్కడ డీటెయిల్ గా చెప్తున్నారు బాబా. దీస్ ఇంప్రెషన్స్ of the most first species of the metal form are now experienced by the conscious soul through its association and identification with the most next species of metal form. ఇది మెటల్ ఫామ్ అంటే ఖనిజ లేదా లోహ రూపం గురించి చెప్తూ ఉన్నారు. మెటల్ ఫామ్ లో మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ అంటే సాధారణంగా మనం మామూలుగా మనం చదువుకునే దాంట్లో ఎక్కువ బయాలజీలో ఒక జీవం ఉంటే దానికి ఒక జాతుల్ని రిప్రజెంట్ చేయడానికి వాడుతుంటారండి. కాకపోతే ఇక్కడ బాబా స్పీషీస్ అనేది ఇనానిమేట్ వాటికి కూడా వాడాడు, అంటే స్టోన్ కి అలాగే లోహానికి కూడా వాడడం జరిగింది. అయితే అటువంటి రూపాల్లో, అటువంటి స్పీషీస్ లో రకాల్లో ఉన్న మోస్ట్ ఫస్ట్ మెటల్ ఫామ్ ఆ యొక్క ఇంప్రెషన్స్ పూర్తయిన తర్వాత జీవాత్మ యొక్క చైతన్యం ఆ ఇంప్రెషన్స్ ద్వారా ఏర్పడిన కన్సాలిడేటెడ్ మౌల్డ్ ఏదైతే ఉంటుందో, కన్సాలిడేటెడ్ మౌల్డ్ అంటే ఆ ఏకీకృత చేసిన ఒక అచ్చు తయారవుతుంది కదా, అది ఏ ఫామ్ కి, అంటే స్థూల రూపంగా ఏ ఫామ్ కి అసోసియేట్ అవుతుంది అంటే మెటల్ ఫామ్ నుంచి, మెటల్ ఫామ్ లో ఉన్న మోస్ట్ ఫస్ట్ తర్వాత మోస్ట్ నెక్స్ట్. ఈ టర్మినాలజీ మనం డీటెయిల్ గానే చెప్పుకున్నామండి. దానికి అంటే ఇప్పుడు ఆ ఉదాహరణకి మనం లింక్ చేస్తూ ఉంటే మోస్ట్ ఫస్ట్ సెకండ్ గ్రేడ్ లో ఫస్ట్ లెసన్ అయితే ఇది సెకండ్ గ్రేడ్ లో సెకండ్ లెసన్ అన్నమాట, మోస్ట్ నెక్స్ట్ అన్నది. దిస్ ఫామ్ is but the consolidated mold of impressions of the most first species of metal form, which was dropped or dissociated by the conscious soul. ఇందాక చెప్పుకున్నట్టుగానే ఈ ఫామ్ ఎలా వచ్చింది అంటే ఇది ఒక కన్సాలిడేటెడ్ మౌల్డ్. అంటే ఇప్పుడు మనము ప్రీవియస్ పారాలో చెప్పుకున్నది స్టోన్ ఫామ్ గా ఉన్నప్పుడు మోస్ట్ లాస్ట్ ఫామ్ లో ఏర్పడిన ఇంప్రెషన్స్ అవి మెటల్ ఫామ్ లో మోస్ట్ ఫస్ట్ ఫామ్ కి కావాల్సిన ఆ యొక్క ఫామ్ ని అసోసియేట్ చేయడానికి ఇదైంది. అయితే ఆ ఫామ్ తీసుకున్నంత మోస్ట్ ఫస్ట్ ఫామ్ అయిన తర్వాత అవన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత ఇంప్రెషన్స్ దేనికి దారి తీసే అంటే మోస్ట్ నెక్స్ట్ ఫామ్. సో రాయి ఆ దశలో ఉన్న ఆ ఇంప్రెషన్స్ అన్ని కూడా ఇక్కడికి ఖర్చు అయ్యాయని చెప్పొచ్చు. ఆ ఫస్ట్ ఫామ్ లో కావాల్సినవి నెక్స్ట్ ఫామ్ లో కావాల్సిన వాటికి వెళ్తున్నాను. The chain of varied species of metal forms is thus created, and the soul, or to be more precise, the consciousness of the soul, associates with and dissociates from every species of the metal form, exhausting and gaining diverse impressions. So ఈ రకంగా అనేక రకాలు ఉంటాయి ప్రతి దశలోని. ఏ రకంగా అయితే మన స్టోన్ ఫామ్ చెప్పుకున్నప్పుడు డైవర్స్ మల్టిపుల్ వ్యారీడ్ స్పీషీస్ అన్నారు, అలాగే మెటల్ ఫామ్ లో కూడా అనేక రకమైన నానా విభిన్న అనేకటువంటి స్పీషీస్, ఆ రూపాలు, ఆ జాతులు ఉన్నాయన్నమాట. సో అది ఎలా చెప్తున్నారు బాబా, ఒక చైన్ ఆఫ్ వ్యారీడ్ స్పీషీస్ అంటున్నారు. అంటే ఒక గొలుసులాగా ఒక లింక్ తర్వాత ఇంకో లింక్ ఉంటుంది చూడండి, ఆ రకంగా ఆ క్రమంలో అనేక రకాలు ఆ యొక్క రూపాన్ని దాల్చవలసి ఉంటుంది. ప్రతి దశలో కూడా జీవాత్మ యొక్క చైతన్యం తను ఒక దశని, ఒక రూపాన్ని, ఒక ఫామ్ ని అని అసోసియేట్ అవుతుంది. ఆ యొక్క ఇంప్రెషన్స్ పూర్తి అయిన తర్వాత ఆ కన్సాలిడేటెడ్ మౌల్డ్ నెక్స్ట్ రూపానికి ఆ పరిణామ క్రమంలో
నెక్స్ట్ రూపానికి అసోసియేట్ అయ్యేలా చేస్తుంది. ఫస్ట్ దాంతో డిసోసియేట్ అయిపోయి ఆ నెక్స్ట్ దాంతో అసోసియేట్ అవుతుంది. ఎగ్జాస్టింగ్ అండ్ గెయినింగ్ డైవర్స్ ఇంప్రెషన్స్ అన్నారండి. సో ఈ రకంగా గత దశలో ఉన్న ఆ ఇంప్రెషన్స్ అన్ని కూడా ఖర్చు పెట్టి నానా విభిన్న రకమైన కొత్త ఆ ఇంప్రెషన్స్ ఆ యొక్క సంస్కారాలు ఆ యొక్క అనుభవాలు పొందుతూ దాని ద్వారా కలిగిన ఇంప్రెషన్స్ వస్తాయి. ఇంప్రెషన్స్ అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సిందండి, మనకి ముందులో ఎగ్జాంపుల్లో కూడా చెప్పుకున్నాం, ఒక అనుభవం అనేది అండర్గో అయిన తర్వాత దానికి ఒక రెసిడ్యూ అనేది మిగిలిపోతూ అవుతుంది. ఏ రకంగా అయితే ఒక పదార్థం, ఒక కూర లేదా ఒక పచ్చడి ఏదో పట్టపై పడితే అది తీసేసిన తర్వాత మెయిన్ పదార్థం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక మరకలాగా మిగిలిపోతుంది ఆ ఇంప్రెషన్స్ దానివల్ల. సో ఆ ఎక్స్పీరియన్స్ డైవర్స్. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలనిపించిందండి. మనం యూనిటీకి డ్యువాలిటీ, అలాగే వన్నెస్ కి మల్టిపుల్నెస్. మల్టిపుల్నెస్ అంటే అది ఎన్ని లెక్క పెట్టలేనివని. సో ఆ రకంగా ఒకవేళ ఈ జర్నీలో జీవాత్మకి ఆ కాన్షియస్నెస్ మల్టిపుల్నెస్ యొక్క అనుభవం కలవాలి అంటే దానికి లెక్కలేదు. అన్ని వ్యారీడ్ డైవర్స్ ఇంప్రెషన్స్ అన్నారు చూడండి, అవన్నీ కూడా అనుభవించవలసిందే. While experience these impressions, the soul evolves more and more consciousness simultaneously with the evolution of higher and higher species of forms. So ఈ యొక్క సంస్కారాలు, పోగైన ఇంప్రెషన్స్ ని ఎక్స్పీరియన్స్ అవుతూ జీవాత్మ యొక్క చైతన్యం ఇవాల్వ్స్ మోర్ అండ్ మోర్. అంటే ఆ జీవాత్మ ఏ ప్రయాణం ముందుకు సాగుతుంది, ఏ రకంగా అంటే తన యొక్క చైతన్యాన్ని ముందుకి అంటే క్రమంగా దాని యొక్క పరిపూర్ణత ముందు దశల్లోకి తీసుకువెళ్తుంది. ఏ రూపంలో, ఏ మార్గం ద్వారా, ఈ పరిణామ క్రమం యొక్క మార్గం ద్వారా. ఇక్కడ హయ్యర్ అండ్ హయ్యర్ స్పీషీస్ ఆఫ్ ఫార్మ్స్ అంటే హయ్యర్ స్పీషీస్ విత్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అనుకోవచ్చండి మనం అర్థం చేసుకోవడానికి. అయితే ఒక డయాగ్రామ్ కూడా మనకు రఘుపతి గారు చూపించారు. అంటే స్టోన్ ఫామ్ లో ఒక 1% 0% అయితే అది క్రమంగా హ్యూమన్ ఫామ్ కి వచ్చేసరికి 100% అయిపోతుంది. సో ఈ హయ్యర్ ఫార్మ్స్ అంటే ఈ యొక్క డిఫరెంట్ స్టేజెస్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. After ages and cycles, at last the consciousness of the soul associates and identifies itself with the most last species of metal form to experience the impression of the most last but one species of the metal form that the soul has just dropped or dissociated. అయితే ఈ యొక్క ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఈ మెటల్ ఫామ్ లో, ఈ లోహ దశలో ఉన్న ఈ అన్ని స్పీషీస్, నానా విభిన్న రకమైన జాతులు, రకాలు ఉంటాయి కదా. ఒకసారి ఐరన్ అని, ఒకసారి అల్యూమినియం అని, అలాగే ఒకసారి కాపర్ అని, అలాగా అనేక రకమైనది, బంగారం అని, ఇలాగా ఇవన్నీ కూడా అయిన తర్వాత అది ఎంత సమయం పడుతుంది? ఆఫ్టర్ ఏజెస్ అండ్ సైకిల్స్, యుగాలు, కాలచక్రాలు, దీని డెఫినిషన్స్ కూడా మనం గతంలో చెప్పుకున్నామండి. అది అయిన తర్వాత చివరికి ఈ ప్రయాణంలో లోహ దశలో ఉన్న చివరి దశకు చేరుకుంటుంది. మోస్ట్ లాస్ట్ బట్ వన్ అన్నారు. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పిన ఉదాహరణ కంటిన్యూ చేసినట్టయితే, మ్యాథ్స్ సబ్జెక్ట్ కి తాలూకా ఫస్ట్ క్లాస్ లో 15 లెసన్లు అయితే మేబీ సెకండ్ గ్రేడ్ లో 20 లెసన్లు అనుకున్నాం. అయితే ఈ సెకండ్ గ్రేడ్ లో ఫస్ట్ చాప్టర్ నుంచి 19వ చాప్టర్ వరకు కూడా అయిపోయింది. ఈ 19వ చాప్టర్ 19వ చాప్టర్ మోస్ట్ లాస్ట్ బట్ వన్ అనుకున్నాం. లాస్ట్ది 20th చాప్టర్. అయితే ఈ మెటల్ ఫామ్
మెటల్ దశలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రయాణంలో ఈ 19th స్టేజ్ వచ్చిన వరకు ఆ 19th స్టేజ్ లో ఏ రకంగా ఉంటుంది, ఆ కన్సాలిడేటెడ్ ఇంప్రెషన్స్ అన్ని కూడా 19th స్టేజ్ లో 20th చాప్టర్ కి కావాల్సిన ఆ ఇంప్రెషన్స్ అన్ని పోగాయి ఆ యొక్క ఫామ్ తోటి 20th ఫామ్ తోటి అసోసియేట్ అవుతుంది. ఆ 19th చాప్టర్ పూర్తయ్యాక దాన్ని వదిలేసి 20th చాప్టర్ లోకి వెళ్తుంది. సో అదే రకంగా ఇక్కడ ఏ కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ ఏ విధంగా అయితే ఆ మోస్ట్ లాస్ట్ బట్ వన్ ఫామ్ తోటి అసోసియేట్ అయ్యి ఆ ఇంప్రెషన్స్ అన్ని ఖర్చు చేసిన తర్వాత మోస్ట్ లాస్ట్ ఫామ్ కి అసోసియేట్ అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. పొడిగాటి పారాగ్రాఫ్ అండి. కాకపోతే మనకి ఏ విధంగా అయితే స్టోన్ ఫామ్ లో జరిగిందో వన్ స్పీషీస్ ఆఫ్టర్ ది అదర్, వన్ ఫామ్ ఆఫ్టర్ ది అదర్, అదే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు బాబా. ఏమైనా ఫర్దర్ గా యాడ్ చేయాలంటే ఎవరైనా యాడ్ చేయొచ్చండి. ఈ పారాగ్రాఫ్ ఇక్కడతో అవుతుంది. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే సార్, మహేష్ గారు. జై బాబా. ఇది సింపుల్గానే ఉందండి. అంటే ఇప్పటి వరకు చెప్పిన విషయాన్నే మళ్ళీ లోహ రూపాన్ని వాడుతూ మళ్ళీ అదే రిపీట్ చేశారు బాబా. అయితే పదాలు కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బాబా ఆ రాతి రూపాన్ని ఎలాగైతే చెప్పుకుంటూ వచ్చారో లోహ రూపం గురించి కూడా అదే విధంగా నెరేట్ చేసుకుంటూ వచ్చారు బాబా అని. అంటే చిట్ట చివరి రాతి రూపములో పోగేసుకున్న సంస్కారముల నుండి మొట్టమొదటి లోహ రూపము తయారవుతుంది అన్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి అది 3 పేట్ల గొలుసు అనుకోండి. ఆ 3 పేట్ల గొలుసు కరిగించేస్తే ఏ ఆకారం వస్తుందో ఆ ఆకారం ఉంటుందన్నమాట నెక్స్ట్ దాన్ని. అలాగే 10 పేట్ల గొలుసు అనుకోండి, ఆకారం పెద్ద పొడుగ్గా పెద్దది వస్తుంది కదా. అలాగూ ఆ సంస్కారముల కన్సాలిడేటెడ్ మౌల్డ్ అన్నారు బాబా. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది సో ఆ చిట్ట చివరి రాతి రూపములో పోగేసుకున్నటువంటి సంస్కారముల యొక్క మోస ఇది మొట్టమొదటి లోహ రూపము అవుతుంది. అది అయితే ఆ రూపం ఎందుకు వచ్చింది దానికి? దాని చైతన్యమును వృద్ధి చేసుకోవడం కోసం వచ్చింది అది. లేకపోతే ఆ రూపంతో పని లేదు. ఇవన్నీ మాధ్యమాలు మాత్రమే. అది మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. ఆ చైతన్యమును పెంచుకోవడం కోసమే ఈ రూపం అవసరమైంది, ఈ మాధ్యమం అవసరమైంది. దానిలో గత సంస్కారములు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ సంస్కారములను ఒక్కొక్కటి తీసుకొని దాన్ని ఖర్చు చేసుకుంటూ అనుభవాలు పొందుతూ తిరిగి సంస్కారములను కూడబెట్టుకుంటూ చైతన్యమును వృద్ధి చేసుకుంటూ ఇలాగ ముందుకు సాగుతూ ఉంటుంది. ఒక రూపం తర్వాత మరొక రూపం, ఒక రూపం తర్వాత మరొక రూపం. ఇది జత కలుస్తూ దాన్ని విడిచిపెట్టేస్తూ, జత కలుస్తూ దాన్ని విడిచిపెట్టేస్తూ. ఆ పదాలు కొంచెం జ్ఞాపకం ఉంచుకోవాలి మనం కదా. అసోసియేషన్ విత్, డిస్అసోసియేట్ ఫ్రమ్. చూడండి పదాలు అలాగ వాడతారు బాబా. జత కలవడం, దాని నుంచి విడిపోవడం. అలాగే సంస్కారములు పోగేసుకున్నప్పుడు 2 పదాలు వాడారు బాబా, న్యూమరస్ అండ్ డైవర్స్. ఆ 2 వేరు పదాలు అవి. ఉదాహరణకి నా మనవడికి 1000 రూపాయలు ఇచ్చా, బజారుకి పోయి నీకు టపాసులు కొనుక్కో అన్నా. వాడు 10 బాంబులు కొనుక్కున్నాడు, 10 తారాజువ్వలు కొనుక్కున్నాడు, 10 చిచ్చుబుట్లు కొనుక్కున్నాడు అనుకున్నాం. సో ఒక్కొక్క వెరైటీలో 10 కొన్నాడు. అది న్యూమరస్ అంటే ఒకే వెరైటీలో నెంబర్ ఎక్కువ, మెనీ. అది న్యూమరస్. డైవర్స్ అంటే ఏంటి? వెరైటీ అనమాట. బాంబులు కొన్ని, తాళాజువ్వలు కొన్ని, మతాబులు కొన్ని, చిచ్చుబుడ్లు కొన్ని. అది డైవర్స్, విభిన్నమైన. అది బాబా చెప్తున్నారు. అంచేత ఒకే రకమైనవి ఎక్కువ కావాలి,
అవే మొత్తం ఉంటే సరిపోదు, డైవర్స్ మళ్ళీ అనేకం కావాలి. ఎందుకని ఎన్ని రకాల సంస్కారములను పోగేసుకుని వాటి నుంచి అనుభవాలను పొందితే చైతన్యము అంతగా వృద్ధి చెందుతుంది. అది ఇక్కడ బాబా చెబుతూ ఉన్నారన్నమాట. అంచేత మనము ప్రతి రూపము ఒక జాతిలో అనేక రూపాలు ఉంటాయి. ఈ రూపాలన్నీ ఒక సీక్వెన్స్లో ఉన్నాయి అనుకుంటే అక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6 ఇలాగ నడుస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒకటవ రూపం యొక్క అది ఆ రూపం వదిలేసినప్పుడు మిగిలిపోయిన సంస్కారముల నుండి రెండవ రూపం తయారవుతుంది. అది లాజిక్ ఇక్కడ బాబా చెప్పారు. అంచేత రెండవ రూపం వదిలిపెట్టేసేటప్పుడు మిగిలిపోయిన సంస్కారముల నుండి మూడవ రూపం తయారవుతుంది. అలాగే ఇలాగా లోహ రూపం, లోహం అనగానే మనలాగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండదు అది కదా, అలాగా వేలాది సంవత్సరాలు ఉంటుంది అది. కాబట్టి ఈ లోహ రూపం నుంచి జీవాత్మ బయటపడడానికి అనేక యుగాలు కాలచక్రాలు అవసరం అవ్వచ్చు. అలాగా నడవగా నడవగా చిట్ట చివరికి జీవాత్మ ఈ లోహ రూపాలలో చిట్ట చివరి జాతితో జత కలుస్తుంది అని చెప్తున్నారు. మరి అది అనుభవించే సంస్కారములు దాని ముందు రూపము అంటే చిట్ట చివరి 100 రూపాయలు అనుకోండి, మొత్తం 99వ రూపం అనుకోవచ్చు అనమాట. 99వ రూపములో విడిచిపెట్టిన సంస్కారములను ఖర్చు చేయడం కోసము 100వ రూపం తయారైంది. అలా మనం చెప్పుకోవచ్చండి. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీన్ని? జై బాబా. నెక్స్ట్ దానికి వెళ్దామండి అయితే. జై బాబా అమ్మ. జై బాబా సార్. నా వాయిస్ వినిపిస్తుందా సార్? స్పష్టంగా ఉందమ్మా. ఓకే సార్. జై. This soul eternally in the oversoul, though being infinite and without form, find itself as a matter. బాబా పై పేరాన్ని కంటిన్యూ చేస్తే దాని గురించి ఇంకా ఇక్కడ చెప్తున్నారు. అక్కడ లోహ రూపంలోని ఆ చిట్ట చివరి జాతితో సాచరించేసి తాదాత్మ్యం చెందుతుంది అనేది మనం చదువుకున్నాం కదా పై పేరాలను. అక్కడ ఆ సోల్ గురించి ఇక్కడ అదే సోల్ గురించి చెప్తున్నారు. దిస్ సోల్ ఎటర్నల్ ఇన్ ది ఓవర్ సోల్ అంటే ఏదైతే ఈ ఆత్మ ఉందో ఈ ఆత్మ శాశ్వతంగా పరమాత్మలోనే ఉండి అనంతము అయింది. ఇది ఇన్ఫినిట్ ఓవర్ సోల్ అనంతము ఏ రూపము లేనిది అయి ఉండి కూడా తాను లోహాన్ని అని భావిస్తుంది. అంటే శాశ్వతంగా పరమాత్మలోనే ఉండి అనంతంగా ఉండేటటువంటి ఆత్మ అది దేంతో తాదాత్మ్యం చెందింది? ఆ లోహంతో తాదాత్మ్యం చెంది తాను లోహాన్ని అనే అనుకుంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. వైల్ ఐడెంటిఫైయింగ్ ఇట్ సెల్ఫ్ విత్ డైవర్స్ స్పీసీస్ ఆఫ్ మెటల్ ఫార్మ్, ద సోల్ begins to experience simultaneously the gross world in accordance with and in proportion to the soul's experience of the stone form and the metal form. ఇంకా అది ఏ రకంగా తాదాత్మ్యం చెందింది అనేది ఏ రకంగా ఎక్స్పీరియన్స్ అనుభవం చెందుతుంది అనేది ఈ పేరాలో చెప్తున్నారు. వైల్ ఐడెంటిఫైయింగ్ ఇట్ సెల్ఫ్ విత్ డైవర్స్ పీసెస్ ఆఫ్ మెటల్ ఫార్మ్ అంటే వివిధ రకాలైనటువంటి జాతులతో ఆ లోహ రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోహ రూపాలతోని తాదాత్మ్యం చెందుతున్నప్పుడు ఏకకాలంలో ఆత్మ స్థూల ప్రపంచాన్ని అనుభవించడం మొదలు పెడుతుంది. టు ఎక్స్పీరియన్స్ ది సైమల్టేనియస్ ది గ్రాస్ వరల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ అండ్ ఇన్ ప్రపోర్షన్ టు ద సోల్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టోన్ ఫామ్ అండ్ ది మెటల్ ఫామ్ అంటే ఆ ఏకకాలంలో ఆత్మ ఆ స్థూల ప్రపంచాన్ని అనుభవించడం మొదలు పెడుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ స్థూల ప్రపంచ అనుభవం ఏ రకంగా అది అనుభవం చెందుతుంది అంటే ఆ ఆత్మ యొక్క రూపము ఆ రాతి రూపం అవ్వచ్చు లేదా లోహ రూపం అవ్వచ్చు వాటి యొక్క అనుభవాలకు అనుగుణంగా అది వాటిని అనుభవించడం అనేది జరుగుతుంది. ఏవైతే ఆ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తుంది కదా ఆ స్థూల ప్రపంచం ఏ రకంగా అనుభవిస్తుంది అంటే అది గతంలో ఏదైతే వాటిని
పోగు చేసుకొని ఉందో ఆ పోగు చేసుకున్నటువంటి వాటి అనుభవాలకు అనుగుణంగా అక్కడ ఆ స్థూల ప్రపంచాన్ని, అది రాతి రూపం అవ్వచ్చు, లోహ రూపం అవ్వచ్చు, వాటిని అనుభవించిన వాటికి అనుగుణంగా ఇన్ ప్రపోర్షన్ అన్నారు. అక్కడ అదే నిష్పత్తిలో ఆ స్థూల ప్రపంచాన్ని అనుభవించడం జరుగుతుంది. The metal form, which includes a series of diverse species of metal, is as inorganic, inanimate, and solid as the stone form, which includes a series of diverse species of stone. ఇంకా ఆ లోహం యొక్క ఈ విభిన్న జాతుల పరంపరను కలిగి ఉన్న ఈ లోహ రూపము ఏమనుకుంటుంది, తాను ఒక రాయి, ఆ రాయిని అనుకుని ఆ రాయి యొక్క ఒక విభిన్న జాతుల పరంపరను కలిగి ఉన్న ఆ రాతి రూపం లాగే జడ, నిర్జీవ, ఘన స్థితుల్లో ఉంటుంది. ఇనార్గానిక్, ఇనానిమేట్ అండ్ సాలిడ్ ఆ స్థితుల్లోనే ఉంటుంది. అది ఎందుకనేది తర్వాత పేరాల్లో బాబా చెప్తున్నారు. ది సోల్ ఆర్ మోర్ preciously the consciousness of the soul, while identifying itself with the species of stone and metal forms, find itself as one with the stone or metal form, and does realize itself as inorganic, inanimate and solid, and experience these inorganic, inanimate and solid states throughout the entire evolution of the stone and metal forms in the gross world. ఇంకా ఇక్కడ క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా చెప్పాలంటే ఆత్మ యొక్క ఈ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యము ఈ రాతి రూపాలు మరి లోహ రూపాలతో ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో ఆ జాతులతో తాదాత్మ్యం చెందుతున్నప్పుడు, అంటే నేను రాయిని లేదంటే నేను లోహాన్ని అని ఆ తాదాత్మ్యం చెందుతున్నప్పుడు అదేమవుతుందంటే తాను ఒక రాతి రూపాన్ని లేదా లోహ రూపాన్ని భావిస్తుంది. ఇప్పుడు మనం ఎలాగైతే ఈ సంస్కారాలతో మనం ఎలాగైతే తాదాత్మ్యం చెంది నేను పలానా, లేకపోతే నేను ఒక రాధిని, లేకపోతే తన ఒక రామ, ఏదో ఒకటి ఏ రకంగా అయితే తాదాత్మ్యం చెందుతున్నామో అవి కూడా ఆ వాటికి ఉండేటటువంటి ఆ అనుభవాలకు తగ్గట్టుగా తాను రాయిని లేకపోతే తాను లోహాన్ననే భావిస్తుంది. అలా తనను తాను ఏ రకంగా అనుకుంటుంది, ఇది ఇనార్గానిక్, ఇనానిమేట్ అండ్ సాలిడ్ స్టేట్స్ అంటే జడంగా, నిర్జీవంగా, ఘన పదార్థంగానే ఉండేటటువంటి ఆ అనుభవంతోనే తెలుసుకొని అప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ స్థూల ప్రపంచంలో ఆ రాతి రూపాలు మరియు లోహ రూపాలు ఉండేటటువంటి ఆ యావత్ పరిణామంలో ఇవి వాటిని అనుభవిస్తుంది. ఆ జడత్వాన్ని, నిర్జీవంగా ఉండేటటువంటి ఆ తత్వము, ఆ ఘన స్థితిలో ఉండేటటువంటి ఆ స్థితి వాటిని అనుభవించడం జరుగుతుంది తప్ప అది శాశ్వతంగా పరమాత్మలోనే ఉన్నాను, నేను ఈ అనంతాత్మను అనేటటువంటి ఆ అనుభవం అనేది దానికి ఉండదు. ఈ రకంగా తాను ఒక నిర్జీవంగా ఉండేటటువంటి దాన్ని, ఒక ఘనస్థితిలో ఉండేటటువంటి దాన్ని, లేకపోతే అక్కడ అది కదలిక లేనటువంటి స్థితిలో ఉన్నాను అనేది ఆ స్థితిని అనుభవించడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ ఈ 4 పేరాలోని వాటి యొక్క స్థితి ఎలా ఉంటుంది, వాటి యొక్క అనుభవం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ బాబా చెప్తున్నారు. జై బాబా సార్. ఇంకెవరికి ఏదైనా చెప్పాలనుకుంటే మాట్లాడండి సార్. జై బాబా. యాడ్ చేస్తారండి. You can share that the slides are there for this one. I made some slides. This one, yes sir. No, previous slide. These are, you can see here in the metal form. And number 1 is the last but one metal, and number 2 is the last metal form. Yes. So this is what today what is read, no? That the soul is infinite. Actually, the soul is infinite. It is in the oversoul. Yeah, that blue color. Now it is thinking that I am metal, diverse type of metal, and it is experiencing 2 types of samskaras here. One is it resembles to the grass world.
One is as metal, that is a natural qualities of metal. That is divine law. What is the natural qualities for iron, gold, silver? That is natural. It is natural. It will experience the samskaras of stone because it has come from the stone kingdom. So naturally, it will have that properties of the stone, as well as metal properties, both clubbed. So this is the slide today what we read. Though it is infinite, it is in the oversoul only, but now it is thinking that I am metal, different type of metal. And the experience of the metal, that is as per the divine law, and the experience from the grass world. So this is the slide which will explain it clearly. Sure. Next slide you can. Next. So this is the carrot. Baba is giving explanation that both stone and metal have got the same type of properties. See, that is inorganic, inanimate, and solid. Inorganic, and it won't give any. It is not organic. That is giving fruit, development, everything. And inanimate, there is no movement at all, and it is solid. So both metal and the stone have got the same similar type of properties here. Okay, sir. Zero. ఏమన్నా ఉన్నాయండి ఫైనల్గా? ఓకే సార్. నాగేశ్వర్, ఈ ప్రపోర్షన్ అన్నది కొంచెం అది ఒకటి డిబేట్ అయిందండి ఇక్కడ ఈ ప్యాటర్న్లో. జై బాబా, జై బాబా. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అలాగే మనం మొట్టమొదటి నుంచి బాబా శైలి చూస్తున్నామండి. ఆయన ఒక జీవాత్మ యొక్క ప్రయాణం గురించి చెబుతూ మధ్య మధ్యలో ఈ జీవాత్మ పరమాత్మ నుండి వేరైనది కాదు సుమ, పరమాత్మతో ఒకటే ఉన్నది, ఇదంతా కలలో జరుగుతున్నది, ఇది నిజం కాదు, నిజానికి జీవాత్మ లేదు, పరమాత్మే ఉన్నది కదా. అందుకని అది మధ్య మధ్యలో రిపీట్ చేస్తూ ఉంటారు బాబా. దానివల్ల అనిపిస్తుందంటే బాబా అనవసరంగా రిపీట్ చేస్తున్నారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మధ్య మధ్యలో ఇలా జ్వరబడిపోతున్నారు అని. అంటే మనం ఈ రాయిని చూసి, ఈ లోహాన్ని చూసి ఇది రాయని, లోహమని పొరపడతామేమో అని దానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండడం కోసము ఆయన ఈ రాయి యథార్థానికి పరమాత్మే సుమా అని ధృవీకరిస్తూ చెప్తూ ఉంటారు. ఆ పరమాత్మ లక్షణాలు ఏంటి? అనంతము, ఎట్టి రూపము లేనటిది. అది జీవాత్మగా మారి ఎందుకు ప్రయాణం ప్రారంభించింది? తను పరమాత్మను అని ఎరుకతో తెలుసుకోవడం కోసం. ఆ ప్రయాణంలో అనేక దశలు ఉంటాయి. అంటే 100% ఆ చైతన్యం పొందడం కోసము మొట్టమొదటి 0.001, 0.002 ఇలాగ కొద్ది కొద్దిగా చైతన్యమును పెంచుకుంటూ పోయిందన్నమాట. అది ఇక్కడ బాబా ఏమంటున్నారు? ఆ ప్రయాణంలో ఎక్కడుంది ఇది ప్రస్తుతము? ఆ పరమాత్మ జీవాత్మగా మారి ఇప్పటికీ నేను లోహమును అనుకునే స్థితిలో ఉంది. అంటే ఎల్కేజీలో ఉందన్నమాట. ఎల్కేజీ నుంచి యూకేజీ అలా నడుస్తూ ఉంటుంది. అంచేది ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ఈ లోహ రూపాల్లో కూడా అనేక రూపాలతో జత కలుస్తూ దాంతో తాదాప్యము చెందుతుంది. అంటే ఆ లోహ రూపమును నేనే. ఉదాహరణకి మొట్టమొదటి ఇనుము అనుకున్నాం, తర్వాత రాగి అనుకున్నాం, తర్వాత ఇత్తడి అనుకున్నాం, తర్వాత కంచు. అంటే ఇలాగ ఆర్డర్ అనమాట ఈ లోహ రూపాల్లో. సో ఇది స్థూల ప్రపంచమును అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంది. ఎప్పటి వరకు? భూమికలలోనికి ప్రవేశించే వరకు. అంటే అంతర్ముఖ ప్రయాణం, ఇన్వల్యూషన్, ఆ దశలోకి ప్రారంభం అయ్యే వరకు కూడా మొత్తము రాయి నుంచి ఆ భూమికలలోనికి ప్రవేశించే ముందు దశ వరకు ఇదంతా స్థూల ప్రపంచ అనుభవము మాత్రమే. అయితే ఈ స్థూల ప్రపంచ అనుభవము నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. అంటే రాతి రూపం వచ్చేటప్పటికి, పూర్తయ్యేటప్పటికి, చిట్ట చివరి రాతి రూపం వచ్చేటప్పటికి 1% అనుకున్నాం. అంటే స్థూల ప్రపంచ అనుభవం ఎంత ఉందన్నమాట? దానికి 1% ఉంది. అలాగే లోహరూపం కూడా పూర్తి అయిపోయింది అనుకోండి, 2%.
సో అది ఏ రూపముతో అది తాదాత్మ్యం చెందుతుంది అనే దానిని బట్టి ఆ స్థూల ప్రపంచ అనుభవము ఎంత శాతము ఉన్నది అనేది నిర్ణయింపబడుతుంది. అది దానికి అనుగుణంగా ప్రపోర్షన్ అంటే అదే నిష్పత్తిలో ఉంటూ ఉంటుంది. అంటే ఆ స్థూల ప్రపంచ అనుభవము ఈ జాతులతో కలిసి ఉంటుంది. అలాగే ఈ రూపముతో ఎంతగా తాదాత్మ్యము చెందుతుంది అనే దానిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి రూపంలోనూ కూడా రాతి రూపంలో అనేక రకాలకు చెందినటువంటి రూపాలు ఉంటాయి ఆ జాతిలో. అలాగే లోహ జాతిలో కూడా అనేక రకాలకు చెందినటువంటి లోహాలు ఉంటాయి. సో ఇవన్నీ అనుభవం పూర్తయి మనము బిగినర్స్ వెర్షన్లో ఒక బొమ్మ వేసుకున్నామని గుర్తుందో లేదో మీకు. మొట్టమొదట్లో కన్ను పూర్తిగా మూసుకొని పోయి ఉన్నటువంటి దశ, అది బిగినింగ్ స్టేజ్ అన్నమాట, బియాండ్ స్టేజ్. తర్వాత ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత జీవాత్మగా మారి అది చిన్నగా కళ్ళు తెరుస్తుంది. ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క విధంగా కన్ను తెరుచుకుంటూ ఉంటుంది. అంటే ఆ జాతి ఒకటవ తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి ఎలాగైతే విద్యార్థి యొక్క అవగాహన స్థాయి పెరుగుతూ ఉంటుందో అలాగే చైతన్యము కూడా ఒక్కొక్క రూపం నుంచి ఒక్కొక్క రూపంలో పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ రూపాలు జాతులు మనము చూస్తూ ఉన్నాం, కానీ యథార్థానికి చైతన్యము పెరగడమే ముఖ్య అంశము. చైతన్యము పెరిగిపోతే అసలు రూపాలు గొడవ లేదు. ఈ రూపాలను ఎందుకు అవసరమైనవి? చైతన్యమును వృద్ధి చేయడానికి అవసరమైనవి. సో అది ఇక్కడ ప్రపోర్షన్ అనేటువంటిది ఏంటంటే ఈ స్థూల ప్రపంచ అనుభవాన్ని ఎంతవరకు అనుభవంలోకి తెచ్చుకుంటుంది అనే దాన్ని బట్టి అది ఒక్కొక్క జాతికి ఒక్కొక్క స్థాయి అనుభవం ఉంటుంది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఎస్ సార్. ఇంకా బాబా ఏమంటున్నారంటే లోహ రూపములో జీవాత్మ పొందే అనుభవాలు రాతి రూపములో జీవాత్మ పొందే అనుభవాలు లాగే ఉంటాయి. ఉదాహరణకి రెండింటికి ఉమ్మడి లక్షణాలు కొన్ని బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ కదా. అది కూడా ఇనార్గానిక్, ఇది ఇనార్గానిక్. దానికి జీవం లేనట్టుగా ఉంటుంది, దీనికి జీవం లేనట్టుగా ఉంటుంది. దానికి జడ పదార్థం అంటే కదలిక లేదు, దీనికి కదలిక లేదు. అలాగనమాట ఇవన్నీ లక్షణాలు సేమ్ రాతి లక్షణాలే లోహ రూపంలో కూడా ఉంటాయి అని చెప్తున్నారు. జై బాబా సార్. జై. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? అయితే ప్రపోర్షన్ అన్నది ఆ రెండు అనుభవాలు కలిపితే ఎంత ప్రపోర్షన్ ఉంటుందో అంత అన్నట్టుగా అక్కడ స్టేట్మెంట్ అంతే కదా సార్. 2% అన్నది జై బాబా రాజు గారు. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క స్థాయి అనుభవం ఉంటుందన్నమాట. అది దానికి అనుగుణంగా స్థూల ప్రపంచ అనుభవం ఉంటుంది. అది ఓకే. నెక్స్ట్ దానికి వెళ్దామండి, ప్రశ్నలు ఏం లేకపోతే. నెక్స్ట్ ఉదయ్ గారిదండి మెసేజ్ పెట్టారు, నేను చదువుతాను. ద సాలిడ్ inanimate state of the soul is one in which life and energy are still dormant in spite of greater evolution of consciousness. బాబా ఒక్కొక్క డైమెన్షన్ తీసుకొస్తూ వస్తున్నారు. అనుభవాలు అన్నారు, సంస్కారాలు, ఫాము, ఇలాగా పరిచయం చేసుకుంటూ వచ్చారు. కిందటి పారాగ్రాఫ్లో లక్షణాలు, కామన్ లక్షణాలు ఉంటాయి, వాటిని ఆ స్టేజ్లోనే ఉంటాయి అని చెప్పారు. అంటే ఆర్గానిక్, ఇనానిమేట్, సాలిడ్, నిర్జీవము, అచేతనము, ఘన పదార్థము అనే ఆ భావన, ఆ లక్షణాలు కనబడతాయి అందులో అన్నారు. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి the solid inanimate state of the soul is one in which life and energy are still dormant in spite of greater evolution of consciousness. అది ఇన్యానిమేట్ అన్నారు కదా, అచేతనం, అఘనంగా ఉంటుంది, ఘన పదార్థం కింద ఉంటుంది అన్నదానికి
యాక్చువల్గా ఆ జీవం, ఆ శక్తి అందులో ఉంటుంది, కానీ అది అంతర్లీనంగా దాగి ఉండడం వల్ల బయటికి కనబడదు అని చెప్తున్నారు. అంటే ఎవల్యూషన్ అయ్యి కాన్షియస్నెస్ పెరిగింది, ఇందాక నాగేశ్వర గారు చెప్పిన 2% 3% వచ్చినప్పటికీ కూడా ఇది ఈ నిర్జీవంగా కనబడడానికి కారణం ఏంటంటే ఉంది దానిలో ఆ శక్తి, ఆ జీవము, కానీ లోపల దాగి ఉంది అన్నది ఇంకొక పాయింట్, డైమెన్షన్ యాడ్ చేశారు దానికి. Hence, the form in this solid state cannot be of their own accord, move about by themselves, and therefore the consciousness of the soul associating with the solid forms, which are inanimate and inorganic and with life and energy still dormant in them, tends to assert recumbent horizontal positions rather than to assert vertical upright stands or erect positions in the grass world. పెద్ద సెంటెన్స్ అయినప్పటికీ మనం విడిది చూస్తే అర్థమవుతుందండి. Hence the forms in this solid state cannot of their own accord move about by themselves. ఇక్కడ ఈ జీవం అన్నది లోపల అంతర్లీనంగా శక్తి దాగి ఉండడం వలన ఈ రూపాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఈ ఇన్యానిమేట్ సాలిడ్ స్టేట్లో ఉన్నవి తమ ఇచ్చ ప్రకారం అవి కదలడం, తను అనుకున్నట్టుగా కదలడం అనే ఆ లక్షణం ఇంకా దానికి ఉండదు. ఎందుకంటే అది అంతర్లీనంగా దాగి ఉంది కనుక దానికి ఆ శక్తి రాదనమాట. Therefore, the consciousness of the soul associating with the solid forms, which are inanimate and inorganic and with the life and energy still dormant in them. కనుక మళ్ళీ ఇందాక చెప్పిన స్టేట్మెంట్ని, ఏదైతే చైతన్యం ఈ ఆత్మకు ఇప్పటిదాకా వచ్చిందో అది దేంతో మమేకమైంది? అచేతనమైన నిర్జీవమైన ఘన పదార్థం లాగా ఉన్నదాన్ని ఉంచుకుని అందులో జీవము శక్తి అంతర్లీనంగా దాగి ఉన్నప్పటికీ కూడా అది తను తాను ఎలాగ ఆవిష్కరించుకుంటుందంటే టెన్స్ టు ఎసెట్. రికంబెంట్ అంటే ఇలా వెనక్కి వాలి ఉండడం, రిక్లైనర్ చైర్స్ అలా అంటాం కదండి, ఇలా హారిజాంటల్గా. రికంబెంట్ హారిజాంటల్ పొజిషన్స్, అంతేకాని వెర్టికల్గా అప్రైట్ కింద నుంచి పైకి నిలబడడం, అంటే మనకులాగా అనమాట, మానవులు ఎలా నిలబడతాం అలాగే యానిమల్స్ కానీ నిలువుగా అలాగా పరిస్థితి దానికి ఉండదు అనమాట. అది ఎందుకు అన్నది కారణం ఇందులో చెప్పారు. అందులో జీవం ఉంది, శక్తి ఉంది, కానీ అది డార్మెంట్గా ఉంది కనుక, ఆ లోపల దాగి ఉంది కనుక అది దానికి తను తాను ఇలాగే అసోసియేట్ చేసుకుంటుందండి. ఎలాగా? హారిజాంటల్గా, రాళ్ళు హారిజాంటల్గా స్ప్రెడ్ అయి ఉంటాయి. వెర్టికల్గా నిలబడే శక్తి కానీ ఆ పొజిషన్లోకి వచ్చే ఆస్కారం కానీ దానికి రాకపోవడానికి కారణం ఈ పారాగ్రాఫ్లో ఎసెన్షియల్గా చెప్తున్నారండి. అంటే అంత ముందు చెప్పినది కనెక్ట్ చేస్తూ ఈ కొత్త లక్షణం చెప్పారు. ఇక్కడ పొజిషనింగ్ కూడా యాడ్ అయిందన్నమాట, ఇంకొక డైమెన్షన్. అది హారిజాంటల్గా ఉంటుందా, వెర్టికల్గా ఉంటుందా అన్నది ఒకటి. రెండో పాయింట్ ఈ పారాగ్రాఫ్లో ఎసెన్స్ ఏంటంటే నిర్జీవం, అచేతనం ఈ పదాలు వాడినప్పటికీ కూడా అంతర్లీనంగా ఆ జీవం శక్తి లోపల దాగి ఉన్నాయి సుమా అనేది కూడా ఈ రెండు విషయాలు చెప్తున్నారు. ఆఫ్టర్ ఏజెస్ అండ్ సైకిల్స్ ఆఫ్, ఇక్కడ ఆగుదామండి. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఈ పారాగ్రాఫ్ నేను చదివిందాను. ఓకే, అయితే కింద ముందు పారాగ్రాఫ్లో మనం జీవం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, శక్తి. ఒక్కసారి రాజుగారు ఈ పేరా చెప్పుకున్నాక నెక్స్ట్ పేరాకి వెళ్దాం. అలాగే సార్, మీరు కంప్లీట్ చేయండి. ఇక్కడ రాతి రూపము, లోహ రూపము, ఈ రెండింటి లక్షణాలు బాబా చెప్తున్నారు. ఈ రెండు లక్షణాలు కూడా అన్నమాట. అవి నేల మీద పడుకుని ఉంటాయి, నిర్జీవంగా కనపడతాయి, కానీ జీవం ఉంది, అది అంతర్లీనంగా దాగి ఉంది. ఇది స్వతహాగా తాను అనుకున్నట్టు కదలలేదు కదా, అంచేత ఇది నేల మీద పరుండి ఉండడం. రికంబెంట్ అంటే పడుకుని ఉండడం అండి, నేలకు ఫ్లాట్గా పడుకుని ఉండడం అనమాట. అది అలాగే నేలకి సమాంతరంగా
ఉండడానికే మొగ్గు చూపుతాయి. అంతేగాని నిటారుగా నిలబడి ఒక మానవుడిలాగా ఒక పక్షుల్లాగా అవి ఉండలేవు అని చెప్తున్నారు. ఇవి ఆ స్థూల ప్రపంచంలో లక్షణాలు అన్నమాట, ప్రధాన లక్షణాలు ఇది. నెక్స్ట్ చెప్పండి రాజా. Yes. After ages and cycles of varied, innumerable gross experiences of diverse and innumerable impressions through a variety of species of metal forms, the consciousness of the soul eventually dissociate itself even from the most last species of metal form. మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ చెప్పిన పారాగ్రాఫ్కి వచ్చారు. అందులో ఆ జర్నీ అంతా మెటల్ ఫామ్ జర్నీ అంతా చెప్పి లాస్ట్ స్పీషీస్ దాకా చెప్పారు. లాస్ట్ బట్ నుంచి లాస్ట్కి మూవ్ అవుతుందని. మధ్యలో మళ్ళీ వేరీ అయ్యి బిగ్గర్ స్కేల్ మీద అంటే ఓవర్ సోల్లో దాని సిచ్యుయేషన్ ఏంటి అని చెప్పి డిఫరెన్షియేషన్ చెప్పారు. అంటే బేసిక్ కొత్త అట్రిబ్యూట్స్ యాడ్ చేశారు. ఇది జీవం ఉంటుంది, శక్తి ఉంటుంది, కానీ అది అంతర్లీనంగా ఉంటుంది, పైకి కనబడదు. మనం నిర్జీవం అనే పదం భౌతికంగా వాడేస్తాం, కానీ నిజానికి స్పిరిచువల్ పాయింట్లో అట్లా జీవం ఉంటుంది అనమాట. అది హైలైట్ చేశారు సటిల్గా. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మెయిన్ స్టోరీలోకి వచ్చారు. ఇది కొంచెం ఆ థ్రెడ్స్ మనం పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. అది చెప్పిన తర్వాత కళ్యాణ్ చెప్పిన పారాగ్రాఫ్కి మళ్ళీ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్. ఎన్నో యుగాలు అన్నీ గడిచిన అంటే ఇంకా ఏజెస్ అండ్ సైకిల్స్ అంటే ఇంకా చాలా బిగ్గర్ టైం. ఇందాక నాగేశ్వర్ చెప్పారు. సో ఇవి మెటల్స్ అవి కూడా ఎన్నో వందల సంవత్సరాలు ఉంటాయి అని చాలా బిగ్గర్ సైకిల్స్లో innumerable gross experiences of varied innumerable gross experiences of diverse and innumerable impressions through a variety of species of metal forms. Diverse innumerable కూడా చాలా చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇందాక. మతాబులు, చిచ్చుబుడ్లు. అబ్బాయి కొనుక్కుంటాడు, చాలా కొనుక్కుంటాడు, మళ్ళీ అంటే చాలా మతాబులు కొనుక్కుంటాడు, చాలా చిచ్చుబుడ్లు కొనుక్కుంటాడు. అలా 10 రకాలు ఉన్నాయనుకోండి. కనుక అది డైవర్స్ అని చాలా రకాలు కొనుక్కున్నాడు. ఒక్కో దాంట్లో చాలా కొనుక్కున్నాడు ఇన్యూమరబుల్. అలాగా ఈ ఒక్కొక్క స్పీషీస్లో కూడా తరగతిలో కూడా అనుభవాలు పొందుతుంది, ఎన్నో అనుభవాలు మళ్ళీ అంటున్నాడు. ఈ విధంగా వివిధ రకాలైన ఈ లోహపరమైన ఈ స్పీషీస్ ఆ తరగతుల్లో అనుభవాలు పొందుతూ ముందుకు వెళ్తూ the consciousness of the soul eventually dissociates itself from the most last species of the metal form. కనుక ఈ చైతన్యం నెమ్మదిగా వృద్ధి చెంది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అత్యంత ఆఖరి స్పీషీస్ అంటే తరగతికి అయిన మెటల్ ఫామ్ని కూడా వదిలేస్తుంది. అంటే అయిపోయింది. ఇందాక తరగతిలో 2వ తరగతిలో ఆఖరి చాప్టర్ అంటే 20 చాప్టర్లు అని చెప్పాడు కళ్యాణ్. 20వ చాప్టర్ పూర్తి అయిపోయింది. ఇక అక్కడ పని లేదు యాక్చువల్గా, ఇంకా అక్కడ ఉండాల్సిన స్టేజ్ ఆ తరగతిలో ఆ స్టేజ్ వచ్చేసింది. దస్ ద ఐడెంటిటీ ఆఫ్ ద సోల్ విత్ ద మోస్ట్ లాస్ట్ స్పీషీస్ ఆఫ్ మెటల్ ఫామ్ ఈజ్ డ్రాప్డ్ అండ్ యాజ్ యూజువల్ ద కాన్షియస్ సోల్ నౌ ఈజ్ వన్స్ అగైన్ టెంపరర్లీ unidentified with any form. That means the soul is now without any form. అయితే ఇది ప్రయాణం చేస్తూ అత్యంత ఆఖరి తరగతి అయిన మెటల్ ఫామ్ అది దాన్ని అనుభవాలు పొందేసింది కనుక, ఆ పని అయిపోయింది కనుక ఆ ఫామ్ని అంటే ఆ రూపాన్ని వదిలేసింది. వేసేసి ఇంకా వదిలిన తర్వాత కాన్షియస్నెస్ నెక్స్ట్ది ఏంటి అంటే ఇప్పుడు ఫామ్ లేదు, బేసిక్గా అన్ఐడెంటిఫైడ్ విత్ ఎనీ ఫామ్, ఏ ఫాము లేదు, ఈ స్థితిలో ఉంటుంది అన్నారు. అంటే ఇప్పుడు 2వ తరగతిలో 20వ చాప్టర్ కూడా అయిపోయింది. మధ్యలో పరీక్షలు అయిపోయిన ఖాళీ ఉంటుంది సెలవుల కింద. అంటే మళ్ళీ నెక్స్ట్ స్కూల్ ఓపెన్ చేసేదాకా ఆ ఖాళీ సమయం అనమాట. ఐడెంటిఫై అయిపోయింది. 2వ తరగతిలో ఉండలేడు, 3వ తరగతిలోకి వెళ్ళాలి, కానీ అది ఇంకా రెడీ కాలేదు ఈ స్టేట్. ఇన్ ది స్టేట్ ఆఫ్ ద కాన్షియస్ సోల్, when there is no form with which to be associated, the consciousness of soul is centered only in the impressions of the most last species of metal form, which has now been dropped. ఇప్పుడు ఈ స్థితిలో మనం ఇప్పుడు చెప్పుకున్న స్థితిలో there is no form with which to be associated.
ఆ కొత్త రూపం అయితే, దేహం అయితే దానికి ఇంకా తాదాత్మ్యం చెందడానికి లబ్ధిలో లేదు. The consciousness of the soul is centered only in the impressions of the most lost species of metal form, which has now been drawn. కనుక అక్కడికి వచ్చేటప్పటికి దాని అనుభవాలు, ఆ సోల్ యొక్క చైతన్యం అంతా కూడా దేని మీద దృష్టి సారించి ఉంటుంది. అప్పుడు దాకా పొందిన అనుభవాలు ఉన్నాయి కదా, ఆఖరి ఫామ్, మెటల్ ఫామ్లో ఆఖరి ఫామ్లో దాని మీద ఫోకస్ అయ్యి, అంటే ఏదైతే అది డ్రాప్ చేసేసిందో ఫామ్, దాని మీద ఫోకస్ అయ్యి ఉంటాయి అంటారు. ఇందాక స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే 2వ తరగతిలో మొత్తం సబ్జెక్ట్ అంతా పూర్తి చేశాడు, ఆఖరి చాప్టర్ కూడా పూర్తి చేశాడు, 20వ చాప్టరు అయిపోయి, పరీక్షలు అయిపోయి నెక్స్ట్ 3వ తరగతికి వెళ్ళాలి, ఇంకా టైం ఉంది. ఈ లోపల వాడి దృష్టి అంతా కొత్తది ఎలా ఉంటుందో తెలియదు వాడికి ఇంకా, కానీ వాడి దృష్టి అంతా అప్పుడు ఆఖరి చాప్టర్లో చదువుకున్న అంశాల మీద, అంటే మొన్నే చదువుకున్నాడు కనుక లేటెస్ట్గా దానికి అసోసియేటెడ్ సోల్ ఈజ్ సెంటర్డ్ ఓన్లీ ఆన్ ద ఇంప్రెషన్, అంటే ఈ చైతన్యం దాని మీద ఫోకస్ అయి ఉంటుంది. అంటే అన్నది ఆఖరి రూపం ఏదైతే ఉందో మెటల్ ఫామ్లో, ఏదైతే తను వదిలేసి వచ్చేసాడు ఆ ఫామ్, దాని మీద దృష్టి కేంద్రీకరింపబడి ఉంటుంది అన్నది ఇక్కడ చెప్పారండి. జై బాబు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అందరికీ అర్థమవుతుందండి? అంటే రిపిటేషన్ వల్ల ఓకేనా, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి. ప్రశ్నలు అడిగితే మనకి అందరూ డిస్కస్ చేయడానికి అవకాశం వస్తుంది. ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి అమ్మా. యాక్చువల్గా ముందు పారాగ్రాఫ్స్ లో వెళ్ళిపోయింది. ఇన్ఆర్గానిక్ అండ్ ఇనానిమేట్ అన్నారు కదా. ఇనానిమేట్ అయితే జీవం లేనిది అని అర్థమైంది. ఇన్ఆర్గానిక్ అంటే ఏంటండి? ఇనానిమేట్ అంటే చేతనానికి సంబంధించిన మూమెంట్ కండి, అచేతనం అది ఇనానిమేట్. ఇన్ఆర్గానిక్ నా ఉద్దేశం జీవం లేదంటే మూవ్మెంట్ లేదు కదా. ఓకే ఓకే, అచేతనం కోరిలేటెడ్, కానీ రెండు పనులు కదా. అంటే జీవం ఉండడాన్ని ఒక విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం మనం, జీవం ఉండి కూడా కదలలేకపోవచ్చు కదా కొన్ని, అందుకని 2 టర్మ్స్ అక్కడ, 2 కోరిలేటెడ్. మీరు అన్నట్టు జీవం ఉంటేనే యానిమేషన్ వస్తుంది, కానీ అన్ని అవ్వాలని కూడా లేదు కదా, ఆ కాంబినేషన్ అనుకుంటున్నాను నేను. కానీ ఇంత చెప్పి బాబా అంతర్లీనంగా అది ఉంటుంది సుమా అన్నది కూడా మనకి చెప్పారు ఆ పారాగ్రాఫ్స్. అవును, పైకి అంటే మనం సైంటిఫిక్గా నిర్జీవం అంటాము భౌతిక ప్రపంచం పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ నిజంగా అదే చెట్లకి అది కూడా ఉంది అన్నది తర్వాత అలా రాళ్ళల్లో కూడా ఉంటుందని బాబా చెప్తున్నారు. అది జీవం అదే మా డిఫరెన్స్ అది. అంటే 2 ఒకలా కనబడతాయి, కానీ 2 ఎక్స్ప్రెషన్ వేరే. ఎవరు అడుగుతున్నారండి ఇంకా? గోపికృష్ణ. లేదు సార్, అంటే బాగానే ఉంది అంతా. ఓకే, ప్రశ్నలు జై బాబా సార్ మీరు చెప్పండి. ఇప్పటిదాకా రాజరూపం మొత్తం కన్సాలిడేట్ చేసి చెప్పేశారు బాబా, లోహ రూపం కూడా కన్సాలిడేట్ చేసి చెప్తున్నారు. అంటే సేమ్ యాజ్ స్టోన్ అంటే సరిపోను, మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే మనం మర్చిపోకుండా ఉంటాము, ఆ కాన్సెప్ట్ మనకి లోతుగా జీర్ణం అవుతుందని మళ్ళీ చెప్తున్నారు. ఆ లోహ రూపాల్లో కూడా అనేక యుగాల పాటు రకరకాల రాతి రూపాలు దాలుస్తూ సంస్కారాలు, వివిధమైన సంస్కారాలను పోగు చేసుకుంటూ, అలాగే అనుభవాలను కూడా పొందుతూ, రూపాలను మారుస్తూ చైతన్యాన్ని పెంచుకుంటూ పోతుంది. చివరికి ఇక ఆఖరి లోహ రూపాన్ని కూడా విడిచిపెట్టేస్తుంది. ఆ విడిచిపెట్టేసినప్పుడు ఏమవుతుందో మళ్ళీ చెప్తున్నారు బాబా, రీక్రియేట్ చేస్తున్నారు. అదంతా రిపిటేషన్ లాగా అనిపిస్తుంది, మన కోసం చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు దానికి రూపం అయితే రాలిపోయింది. ఇప్పుడు దాకా ఏమనుకున్న బంగారం ఆఖరి రూపం అనుకున్నాం లోహ రూపాల్లో, నేను బంగారాన్ని అనుకుని జీవించింది. సడన్గా రూపం రాలిపోయింది, దానికి ఒక క్షణం అయోమయానికి గురైంది. ఏమైంది, నేను బంగారాన్ని అనుకున్నాను, ఇప్పుడు ఆ రూపం లేదు.
కానీ దాని దృష్టి దేని మీద ఉంది? ఆ బంగారం రాలిపోయింది కాబట్టి ఆ బంగారం రూపంలో ఉండగా పోగేసుకున్న సంస్కారముల మీద కేంద్రీకృతమై ఉంది. అంటే ప్రతి జాతి నుంచి ఆ రూపం నుంచి జీవాత్మ విడిపడగానే ఇదే అనుభవం జరుగుతుంది. మానవుడు కూడా అంతే. ఇప్పుడు ఎక్స్ రూపం ఉందనుకోండి, వాడు చనిపోయాడు అనుకోండి, అప్పుడు దాకా ఎక్సే నేను అనుకుంటూ బతికినటువంటి జీవాత్మ ఇక ఎక్స్ తోటి తాదాత్మ్యం చెందడానికి కుదరదు, రూపం లేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రూపం వై రూపం రాలేదు. మరి దేని మీద ఉంటుంది దాని దృష్టి అంతా? ఎక్స్ రూపములో పోగేసుకున్న సంస్కారముల మీద లగ్నమై ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా ఒక కార్డినల్ రూల్ చెప్పుకున్నాం. ఏంటది? ఒకసారి ఆత్మ యొక్క చైతన్యము గనక సంస్కారముల మీద లగ్నమై ఉంటే ఆ సంస్కారములను ఖర్చు చేసి అనుభవించాలి అనేటువంటి ఒత్తిడి ఉంటుంది దాని మీద. కాబట్టి అది నెక్స్ట్ రూపంతో జత కలుస్తుంది. ఈ సంస్కారములు ఖర్చు చేయడానికి అనువైనటువంటి నెక్స్ట్ రూపము. ఈ సంస్కారముల నుండి రూపకల్పన చెయ్యబడినటువంటి దేహమును దాలుస్తుంది నెక్స్ట్. అది మంచిది. ఇక్కడ బాబా లాజిక్ ఏం చెప్తున్నారు? చిట్ట చివరి లోహ రూపము నుండి నెక్స్ట్ జాతిలో మొట్టమొదటి రూపము తయారవుతుంది ఈ సంస్కారములనే అనుభవించడానికి. అది. జై బాబా సార్. జై బాబా సార్. అంటే మొట్టమొదటి రూపానికి చిట్ట చివరి రూపానికి చాలా దగ్గర సంబంధం అవినాభ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అన్నది కూడా కదండి. అంటే ఇదే సార్. ఇప్పుడు సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు 40వ చాప్టర్ చదివేసాడు అనుకోండి, లాస్ట్ చాప్టర్. ఇక సెకండ్ క్లాస్కు దాటేసాడు కదా వాడు. ఇక థర్డ్ క్లాస్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ చాప్టర్ చదవవలసింది వాడు. నెక్స్ట్ ఆర్డర్లో నెక్స్ట్ అదే రూపం మారడం అనేది అది బయటికి కనపడే డిఫరెన్స్ తప్ప ఒకే సీక్వెన్స్లో వెళుతుంది ఇదంతా. అవునండి. అదే అదే కదండి. అంటే మనకి అవుటర్ లేయర్లో చెప్పడానికి బాబాయ్ తరగతులు కానీ ఆ ఎల్లో సోల్కి డిఫరెన్స్లు తెలియవు కదా. చైతన్యం పెరుగుతూ 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 పోతుంది అంతే. అక్కడ సీక్వెన్స్ సేమే దాని వరకు. అది మనకి ఎక్స్ప్లెనేషన్కి ఈ లోహం అన్నది మనం చూస్తాం కనుక సెపరేట్గా తరగతి కింద విభజించి బాబా మన వైపు నుంచి వివరిస్తున్నారు. అది అంతే అంతే అండి. అయితే రాజుగారు టైం ఇంకా 3 minutes ఎంత ఉంది. మనం మొన్న అనుకున్నాను చూసారా, అది ఒక్కసారి ప్రపోజల్. ఒక చాప్టర్ అయ్యాక 2 chapters అయ్యాక సమ్మింగ్ అప్ దాని గురించి. అదే అండి, ఒక ప్రపోజల్ ఏంటంటే మనకి ఈ చాప్టర్ అయిన ప్రతిసారి ఒక కంక్లూజన్ క్లాస్ లాగా 1/2 an hour 1 hour మనం పెట్టుకుని ఏమైనా ప్రశ్నలు అవి ఉంటే సిస్టమేటిక్గా మనం అంటే ఎవరైనా కొంచెం వాలంటీర్ చేసి ప్రశ్నల రూపంలో ప్రిపేర్ చేయగలిగితే అండి, అప్పుడు అంటే మనం ఫస్ట్ చాప్టర్ చేసుకోలేదు. ఇది ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ అంటే ఇప్పుడు సెకండ్ చాప్టర్ పూర్తయిన తర్వాత పెట్టుకుంటే అది ఫస్ట్ సెకండ్ చాప్టర్ సంబంధించిన విషయాలకు సంబంధించి ఒక సీక్వెన్షియల్గా ప్రశ్నల రూపంలో ఎవరన్నా వాలంటరీ చేసి అవి ప్రిపేర్ చేయగలిగితే అండి, ఆ ప్రశ్నల రూపంలో మళ్ళీ ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం ఆ చాప్టర్స్. అంటే మనం ఒక ఫ్లోలో చదువుకుంటూ వెళ్తాం, డీటెయిల్డ్ వొకాబులరీ, రిపీటెడ్ వొకాబులరీ కాదు. ఆ కనెక్టింగ్ పాయింట్స్ ఒక్కసారి మళ్ళీ చూసుకుంటూ బిగ్గర్ పిక్చర్లో చూడడానికి ఒక సమ్-అప్ కాల్ ఉపయోగపడుతుందనే అభిప్రాయం ఉంది. దాని మీద మీ సజెషన్స్ అవి కూడా ఇవ్వండి. ఈ 2వ చాప్టర్ ఇంకా 2-3 వారాలు పడుతుంది అవడానికి. అయిన తర్వాత 1 గంట దీనికి కేటాయించుకునండి సమ్-అప్కి. అప్పుడు మీరు ఎవరన్నా కొంచెం ఇలాంటి ప్రశ్నలు అయినా తయారు చేసుకుని వచ్చి ఆ ప్రశ్న సమాధానం రూపంలో మళ్ళీ ఒక్కసారి పునశ్చరణ చేసుకోవచ్చు ఈ చాప్టర్స్ అనే ఉద్దేశం. దాని మీద మీ అభిప్రాయం. ఎవరైనా వాలంటీర్గా ఈ క్వశ్చన్స్ అవి ప్రిపేర్ చేయాలి, ఎవరైనా అడగచ్చు. యాక్చువల్గా అది 2 రకాలు చేయొచ్చు నా ఉద్దేశంలో, ఓపెన్గా పెట్టి. రాజుగారు నా సలహా ఏంటంటే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలంటే ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ చాప్టర్ కవర్ అయిపోయేలా ఉండాలన్నమాట క్వశ్చన్స్. కానీ కొత్తగా డౌట్లు అడుగుతున్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఆత్మ పరమాత్మ ఒకటే అని బాబా చెప్పారు. ఎలాగా? అప్పుడు ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది ప్రయాణం చేసేది ఆత్మ యొక్క చైతన్యమా? ఆ ప్రశ్న.
ఇలాగన్నమాట. అంటే ఆ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలంటే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ చాప్టర్ అయిపోవాలి. ఓకే ఓకే అలాగనమాట. సో ఎవరైనా వాలంటీర్ చేస్తే నేను ఐ కెన్ గైడ్, మరి 1-to-1 మాట్లాడుకోవచ్చు కూడా. అదే ఓకే ఓకే. ఎవరన్నా అంటే నాగేశ్వరరావు గారితో ప్రైవేట్గా డిస్కస్ చేసుకునండి, ఆయన గైడెన్స్ కూడా తీసుకుని చేస్తే మనకి ఆడియన్స్కి తర్వాత కాల్ అయ్యేటప్పటికి ఒక క్లారిటీ వస్తుంది. మనం నేర్చుకున్నాం ఇన్హెరెంట్గా తెలియకుండా. వొకాబులరీలో కొట్టుకుపోకుండా కంటెంట్ని మనం ఒకసారి కన్సాలిడేట్ చేయడం అవుద్దాం. ఆలోచించి చెప్పండి, పోనీ రేపు చెప్పచ్చు. ఎవరన్నా నాగేశ్వరరావు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే నాకు మెసేజ్ పెట్టినా నేను కనెక్ట్ చేస్తాను. ఒకళ్ళనే కాదు, మోర్ దెన్ 1 కూడా ఎవరైనా గ్రూప్ కింద చేసిన పర్వాలేదు. ఎందుకంటే ఈ చదివే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. అవును. జై బాబా. జై. టైం అయిందండి, ఇక్కడ ఆపుదాం సార్. రేపు కలుద్దాం అండి మళ్ళీ. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. బాబాకి జై జై. జై.